ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13-24 వచనాలు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమైన సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధున్నై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతం లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణ్ణి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశంలో ఉన్నంతకాలం భయంతో గడుపుడి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తన మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడిన. కాగా మీ విశ్వాసమును నిరీక్షయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుడి చేత మీ మనస్సులు పవిత్రపరచుకొనిన వారై ఉండి ఒకరినొకడు హృదయపూర్వకంగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యం ఎల్లప్పుడూ నిలుచును. మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనందరితో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక చెదిరిపోయినటువంటి విశ్వాసులకి తెలియపరుస్తున్నారని మనకు మొదటి వచనంలోనే రాయించారు. ఇక్కడ 13వ వచనంలో నుండి చూసుకోగలిగితే పేతురు గారు విశ్వాసులను తమ మనస్సులు సిద్ధపరచుకొని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు లభించే కృపపైనే పూర్తిగా మన నిరీక్షణ ఉంచాలి. మన ఆలోచన దేవుని వైపు ఉండాలి. పరిస్థితులు ఎలా ఉన్నా క్రీస్తు ప్రభువారి మీద నిరీక్షణ మాత్రం కోల్పోకూడదు. అలాగే పరిశుద్ధులుగా జీవించాలి. విశ్వాసులు తమ పాత కోరికలకు అనుగుణంగా జీవించకూడదు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన పిల్లలుగా మారిన మనం కూడా మన ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి. మీరు పరిశుద్ధులైండుడి, నేను పరిశుద్ధుడిని. క్రైస్తవ జీవితం అంటే కేవలం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మడం మాత్రమే కాదు, మన మాటల్లో, ఆలోచనల్లో, పనుల్లో దేవునికి ఇష్టమైన విధంగా జీవించాలి. దేవుని భయంతో జీవించాలి. దేవుడు ప్రతి మనిషిని, పనిని పక్షపాతం లేకుండా పరిశీలిస్తారు. అందుకే ఈ లోకంలో మన ప్రయాణ కాలం దేవుని పట్ల గౌరవం మరియు భక్తితో జీవించాలి. పక్షపాతం లేదు. క్రియలను బట్టి తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ఆయన ప్రార్థన చేస్తున్నారు కనుక మీరు పరదేశులు అయినంతకాలం భయంతో గడపండి. పరదేశులు అంటే ఈ లోకంలో మనం పరదేశులమే. దేవుని భయంతో బ్రతకడం అంటే ఏదో భయంతో పారిపోవడం కాదు. ఆయనని గౌరవిస్తూ ఆయనకి ఇష్టమైన జీవితం గడపడం. మనం ఎలా విమోచింపబడ్డామో కూడా ఇక్కడ స్పష్టంగా రాస్తూ ఉన్నారు. అమూల్యమైన రక్తము అనగా నిర్దోషము నిష్కలంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత విమోచింపు. మన పూర్వీకుల నుండి వచ్చిన వ్యర్థమైన జీవన విధానం లేకుంటే అనేకమైన వాటిని వెండి బంగారాలతో మనకు విమోచింపబడలేదు. లోపం లేని, మచ్చలేని, అమూల్యమైన, నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్ల అయిన క్రీస్తు ప్రభువారి అమూల్యమైన రక్తంతో విమోచింపబడ్డాం. మన రక్షణకు గొప్ప మూల్యం చెల్లించబడింది. యేసుక్రీస్తు ప్రభువారి త్యాగాన్ని ఎప్పటికీ మనం తక్కువగా చూడకూడదు. క్రీస్తు ప్రభువారిపై విశ్వాసం. క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ముందే దేవుని ప్రణాళికలో నిర్ణయించబడ్డారు. చివరి కాలంలో మన కోసం ప్రత్యక్షమయ్యారు. దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపి మహిమపరిచారు. అందువల్ల మన విశ్వాసం మరియు నిరీక్షణ దేవునిలోనే ఉండాలి. మన విశ్వాసానికి ఆధారం యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పునరుద్ధానం మనకు బలమైన నిరీక్షణ ఇస్తుంది. కాబట్టి నిజమైన సహోదర ప్రేమ కలిగి సత్యానికి విధేయత చూపడం ద్వారా మన హృదయాలు పరిశుద్ధపరచబడతాయి. అందుకే విశ్వాసులు ఒకరినొకరు హృదయపూర్వకంగా నిజమైన ప్రేమతో ప్రేమించుకోవాలి. దేవుని ప్రేమను పొందిన వారు ఇతరులను కూడా ప్రేమించాలి. క్రైస్తవ సంఘాల్లో ప్రేమ అనేది ప్రేమ, క్షమ, ఐక్యత ఇవన్నీ ఉండాలి. ఇవి లేకపోతే మనం క్రైస్తవ సంఘంలో దేవుని బిడ్డలుగా ఉండలేము.
నశించిన వాక్యం ద్వారా కొత్త జన్మ. విశ్వాసులు నశించే విత్తనం ద్వారా చూడండి కాకుండా జీవము గల మరియు నిత్యమైన దేవుని వాక్యం ద్వారా కొత్తగా జన్మించారు. మనుషుల జీవితం అందం, మహిమ అన్నీ గడ్డిలా తాత్కాలికంగా ఉన్నవి. కానీ దేవుని వాక్యం నిరంతరం నిలబడేది. ఈ లోకంలో విషయాలు శాశ్వతం కావు. దేవుని వాక్యమే నిత్యం. ఎందుకంటే మన జీవితాన్ని దేవుని వాక్యంపై నిర్మించుకోవాలి. క్రీస్తు ప్రభువారిలో నిరీక్షణతో జీవించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. యేసుక్రీస్తు ప్రభువారు అమూల్యమైన రక్తంతో మనల్ని విమోచించారు. దేవునిపై విశ్వాసం మరియు నిరీక్షణ మనకు ఉంచాలి. ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించుకోవాలి. నిత్యమైన దేవుని వాక్యాన్ని మన జీవితానికి ఆధారంగా చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తన అమూల్యమైన రక్తంతో విమోచించారు కాబట్టి పాత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతతోనూ, ప్రేమతోనూ, దేవుని భయముతోనూ జీవిస్తూ దేవుని యొక్క సువార్తను ప్రకటించే వారిలో ఉంటూ నిత్య జీవం మీద ఆధారపడాలని కోరుకుంటూ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.